పరిశుద్ధుడైనటువంటి పరమ తండ్రి అయినటువంటి మన దేవుని గురించి ఒక మాట చెప్పుకుందామండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోనాలనేటటువంటి విషయం. అంటే మనం దేవునిలో ఉన్నప్పుడు భయము కలిగి భక్తి చేయాలన్నమాట. మరి భక్తి ఎంతమంది ఎలా చేస్తాం? అసలు దేవుని నమ్మినప్పుడు మనం ఎలా ఉంటాం? ఏం చేస్తామంటే కనుక మనం మారు మనసు పొందుకొని బాప్తిజం తీసుకుని రక్షణ పొందుకోవాలండి. దేవుని నమ్మాము, మనం నమ్మిన తర్వాత మనం అంతకుముందు మనలో ఉన్న పాపాలు, ద్వేషాలు అటువంటివన్నీ కూడా మనం తీసేసుకోవాలి. అవేవి కూడా మన మీద ఆలుబడి చేయకుండా మనం దేవుడు సహాయం చేసేటట్టు ప్రార్థన చేసుకోవాలి. మనం దావీదు అంటూ ఉంటాడు కదండి 51వ కీర్తనలో, ఆయన పాపములో పుట్టినవాడిని, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది అంటాడు, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకుమని. మరి అలాంటి పాప క్షమాపణ కలిగినటువంటి జీవితాన్ని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నాం కదా అని మనం పరిశుద్ధాత్మ మనలోనే ఉంటారు అని మనం అనుకుని మనం నిర్లక్ష్యం చేయకూడదండి. పరిశుద్ధత మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ తండ్రి మనతో ఉన్నప్పుడు మనం నిత్యము కూడా మనం పరిశుద్ధులమై మనం ఆలోచనలు, మన క్రియలన్నీ కూడా మనం సక్రమంగా నిర్వర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. అటువంటి సత్శీలతను మనం కాపాడుకోవాలి. మనలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి మన వ్యక్తిత్వాన్ని కూడా మనం నిరూపించుకోగలగాలి. ఎందుకంటే యథార్థత కలిగిన వారంటే దేవుడికి చాలా ఇష్టమండి. అబద్ధములాడు పెదవులు ఆయనకి హేయములంట. మనం ఒక మాట చెప్పి అబద్ధమాడి ఇంకోటి చేయకూడదు. మనకు తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును మన్నించి మనం ప్రార్థన చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమ స్వరూపి కనికరం కలిగిన ప్రభా, నాయన ఈ రాత్రి కాసందు ప్రభా, మీ పాదముల సన్నిధికి రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. ఏమి ఇచ్చిన రుణములు చెల్లించుకోగలం ప్రభా, నాయన ఏమి ఇచ్చినా మా రుణాలు చెల్లించుకోలేం. మీరు చేసిన మేళ్ళు, మీరు చేసినటువంటి నాయన మా పక్షంగా మీరు చేసినటువంటి యుద్ధాలు తండ్రి, మీరు మా పక్షంగా మాకు తండ్రి మా విషయాల్లో మా జీవిత కాలంలో మీరు చేసిన ప్రతి మేలు, మా కుటుంబ పక్షంగా, మా స్నేహితుల పక్షంగా, నాయన మా బంధువుల పక్షంగా మీరు అనేకమైనటువంటి నాయన మా సంఘాల పక్షంగా ఎన్నో మేలు చేస్తున్నారు ప్రభా. అనేక మందికి నాయన స్వస్థతలు ఇస్తున్నారు ప్రభా. అయ్యా అనారోగ్యాలతో నాయన అనేక మంది బాధపడుతుండగా వారికి స్వస్థతనిచ్చిన దేవానికి వందనాలు. అలాగే తండ్రి వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు చేయడానికి సహాయం చేయమని, తండ్రి గర్భఫలం లేకుండా ఉన్న బిడ్డలు గర్భఫలాలు దయచేయమని వేడుకొని చున్నాను నాయన. అవిటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి నాయన వారికి తండ్రి మంచి దయచేయండి, మంచి క్షేమమునివ్వండి అయ్యా, లాభమునివ్వండి. తల్లిదండ్రులు నాయన తండ్రి వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు పెట్టకుండా తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలుగా నాయన ప్రతి కుమారుడు కుమార్తె కూడా తల్లిదండ్రులు చక్కగా చూసుకునే బిడ్డలుగా చేయమని వేడుకొని చున్నాను. ఈ రాత్రి కాలం అంతా మీరు మాకు తోడుగుండి సహాయం చేయాలి. క్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి మిక్కులు ఎంతో బ్రతిలాడి వేడుకొని చున్నాను తండ్రి.